నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. యుగ యుగాలుగా తరతరాలుగా ఎందరో పుణ్యచరితులు మహోన్నత మహితమూర్తులు ఆవిర్భవిస్తోన్న ధరణి మన భారతదేశం. ఈ సీమలో అవతరించిన మహనీయ మూర్తి ప్రేమ చైతన్య స్ఫూర్తి షిరిడీ సాయిబాబా. తన లీలా విభూతులతో మహిమా వైభవాలతో బాబా ఊరూరా వాడవాడలా తన ఉనికిని చాటుకుంటున్నాడు. ఆ నేపథ్యంలోని సాయి నెలవు ఆధ్యాత్మిక కొలువు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ద్వారకానగర్లో గల శ్రీ షిరిడీ సాయి సంస్థాన్. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ వైశిష్ట్యాన్ని వీక్షిద్దాం పదండి. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. చరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. చరణం శుభచరణం సాయి చరణం. నిజామాబాద్ జిల్లా బోధన్ చారిత్రక ప్రశస్తి పొందిన పట్టణం. ఒకప్పుడు ఈ ప్రాంతం బౌద్ధ మతానికి కేంద్రంగా విలసిల్లింది. జిల్లాలోనే ప్రముఖ పట్టణమైన బోధన్లోని గంజి రోడ్డునందు గల ద్వారకా నగర్లో శ్రీ షిరిడీ సాయి సంస్థానం నెలకొని ఉంది. 2001వ సంవత్సరం జనవరి 15వ తేదీన ఈ మందిరానికి ప్రారంభోత్సవం జరిగింది. ఆ సంవత్సరంలో సంక్రాంతి పర్వదినంతో పాటే ఇక్కడ ఆధ్యాత్మిక క్రాంతి వెల్లివిరిసింది. అప్పటి నుంచి నేటి వరకు సాయి విభూతి ఇక్కడ ప్రకటితమవుతోంది. ఎందరో సాయి భక్తులకు ఆరామంగా దివ్య సన్నిధానంగా అలరారుతోంది. ఈ ప్రాంతంలో సాయి మందిరంతో పాటు రాధాకృష్ణ ఆలయం కూడా ఇక్కడే నెలకొని ఉంది. బోధన్లోని శ్రీ సాయి సన్నిధానం నిర్మాణ శైలి పరంగా కూడా విశిష్టతను ఏర్పరుచుకుంది. సాధారణంగా సాయి మందిరాల గోపురాలు స్తూపాకారంలో ఉంటాయి. అయితే ఈ మందిర స్తూపం మాత్రం గోళాకారంగా గుమ్మటంలా నెలకొని ఉండటం విశేషం. సాయి సన్నిధానంలోకి అడుగిడిన భక్తులు ముందుగా ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. అనంతరం ప్రధాన మందిర ప్రవేశ మార్గానికి కుడివైపు గణపతి చిన్న అద్దాల మందిరం ఉంటుంది. ఇక్కడున్న బాలరాతి వినాయకునికి తొలిదండాలు, మొదటి పూజలు సమర్పించుకుంటారు. ఆ తర్వాత ఎడమవైపున ఉన్న దత్తాత్రేయ చిన్న అద్దాల మందిరాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ మందిరంలో పాలరాతి మూర్తిగా మెరిసే స్వామిని సేవించుకుంటారు. బోధన్లో ఉన్న శ్రీ సాయి మందిరంలో గల సాయి విగ్రహం జీవకళతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మందిరంలో ప్రసన్న వదనం, ప్రశాంతత నిండిన చూపులు, మందస్మిత దరహాసం బాబా విగ్రహానికి అలంకారాలుగా భాసిల్లుతూ ఉంటాయి. సువిశాలమైన మందిరం మధ్య భాగంలో రజత గజాసనంపై చిన్మయ రూపుడైన సాయినాథుడు భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. సాయి ఆనందదాయి, అనంత కరుణా సముద్రుడు, ఆశ్రిత వత్సలుడు. సాయి విగ్రహాన్ని అల్లంత దూరం నుంచి చూడగానే భక్తుల మనస్సుల్లో చెప్పలేని సంతోషం తొణికిసలాడుతుంది. సమున్నత రజితాసనంపై బాబా ఆసీన భంగిమలో ఉంటాడు. సజీవ కళ ఉట్టిపడే మూర్తిగా బాబా గోచరిస్తాడు. కరుణ, దయ, ప్రేమ త్రివేణి సంగమల్లా బాబా ముఖార విందల్లో ప్రస్ఫుటమవుతాయి. నా చెంతకొచ్చారు కదా, ఇక భయమేలా, నిశ్చింతగా ఉండండి, అన్నీ నేనే చూసుకుంటాను అని బాబా అభయమిస్తున్నట్లుగా బాబా దిక్కులుంటాయి. రజత కిరీటధారి అయి కొలువు తీరి ఉన్న బాబా పాలరాతి మూర్తి సర్వాలంకార శోభితంగా ఆకట్టుకుంటుంది. విగ్రహం వెనుక భాగంలో నగిషీలు దిద్దిన రజత మకర తోరణం ఉంటుంది. మకర తోరణం పైన ఓంకారం, దీనికి ఇరువైపులా స్వస్తిక్ చిహ్నాలుంటాయి. సుప్రభాత సేవతో మొదలయ్యే సాయి ఆరాధ్యం 3 పూటల ప్రత్యేక హారతులతో కొనసాగుతుంది.
పవళింపు సేవతో రోజువారీ కార్యక్రమాలు సుసంపన్నమవుతాయి. అయితే గురువారాలలో సాయి మందిరంలో ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహిస్తారు. ఈ పూజా పరంపరలో వందలాది సాయి భక్తులు పాల్గొని బాబా అనుగ్రహానికి పాత్రులవుతారు. బోధన్ సాయి మందిరంలో భక్తులు ప్రత్యేకంగా సాయిని సంకీర్తన చేసుకోవటానికి వీలుగా భజన మందిరం ఉంటుంది. సాయి లీలామృతంలో భక్తులు ఓలర్పుతూ సాయి భజన సేవా సమితి భక్త బృందం ఈ మందిరంలో సంకీర్తనా యజ్ఞంలో ఆలమునకలవుతారు. ఏడాది పొడవునా అన్ని పర్వదినాల్ని ఈ మందిరంలో వైభవోపేతంగా నిర్వహిస్తారు. ప్రతి గురువారం బాబాకి పల్లకీ సేవను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శాంతికి ప్రాకారం, ప్రేమకు శ్రీకారం, కరుణా సాగరం సాయి ఆలయం. సబ్కా మాలిక్ ఏక్ అని ప్రవచించిన శ్రీ సాయినాథుడు కొలువుదీరిన బోధన్ పట్టణంలోని ద్వారకానగర్లో గల సాయి సన్నిధానంలో బాబా మందిరానికి ఎడమ ప్రక్కన శ్రీ రాధాకృష్ణ మందిరం భక్తులకు దర్శనమిస్తుంది. బాబాను సందర్శించుకున్న తర్వాత భక్తులు సర్వమత అభీష్టకులై శ్రీ రాధాకృష్ణ మందిరానికి చేరుకుంటారు. బోధన్ షిరిడీ సాయి సంస్థానం లోగిలిలో నెలకొన్న మరో ఆలయం శ్రీ రాధాకృష్ణ మందిరం. ఈ మందిర ప్రవేశానికి ప్రత్యేక ద్వారం ఉంటుంది. ఈ ద్వారం గుండా భక్తులు మందిర ప్రాంగణంలోకి చేరుకుంటారు. తిరునామం, శంఖుచక్రాలున్న స్వాగత తోరణం భక్తులకు శుభాహ్వానాన్ని పలుకుతుంది. మందిర మంటప మధ్య భాగంలో తాబేలు శిలారూపం ఉంటుంది. దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతం కింద ఉంటాడు. ఆ ఘట్టానికి సంకేతంగా శ్రీకృష్ణ మందిరంలో కూర్మ ప్రతిమ ఉంటుంది. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు వాసుదేవుని సేవలో సదా నిమగ్నమై ఉంటారు. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ. గర్భాలయానికి కుడివైపు సాక్షి గణపతి విగ్రహం ఉంటుంది. గర్భాలయంలో జగదేక సమ్మోహన రూపధారులై రాధాకృష్ణమూర్తులు కొలువుంటారు. పాలరాతి విగ్రహాలుగా స్వామి, దేవేరి దర్శనమిస్తారు. మధురాధిపతే అఖిలం మధురం అన్నట్టుగా యశోదానందనుడు ఎంచక్కని రూపంతో మురళీగాన లోలుడిగా గోచరిస్తాడు. భజజన యమునా సంద్రం ముందు తను మెచ్చిన నెచ్చెలి రాధ చేరువలో అర్ధ నిమీలిత నేత్రాలతో ఆనంద బృందావనిలో శిఖపించ మౌళి మురళీ రవంతో ఆకట్టుకుంటాడు. స్వామిని దర్శించుకున్న భక్తులు వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అంటూ గోపాలకృష్ణుని ఎదుట సాగిలపడతారు. రత్నాలు పొదిగిన కిరీటం, పీతాంబరాలు, సువాసనాభరిత పుష్పమాలలతో రాధాకృష్ణులు రమణీయంగా దర్శనమిస్తారు.
బోధన్ సాయి సన్నిధానంలో శ్రీరామనామ స్తూపం ఉంది. భక్తులు తమ స్వహస్తాలతో లిఖించిన రామకోటి ప్రతుల భాండాగారాన్ని స్తూపంలా ఆవిష్కరించారు. ఈ ఆలయాన్ని దర్శించి వచ్చిన భక్తులు సాయిబాబాను, రాధాకృష్ణ మూర్తులను దర్శించుకుని అనంతరం రాధాకృష్ణ మందిరానికి ఎడమవైపు ఉన్న ఈ రామనామ స్తూపాన్ని దర్శించుకుని భక్తులు శ్రీరామానుగ్రహానికి పాత్రులవుతారు. బోధన్ సాయి మందిర ప్రాంగణంలో రామకోటి స్తూపం ఉంటుంది. శ్రీరామనామాన్ని శ్రద్ధా భక్తులతో రాసిన ఎందరో భక్తుల పుణ్య ఫలం ఈ స్తూపంలో నిక్షిప్తమై ఉంది. స్తూపంపై తిరునామం, శంఖుచక్రాలతో పాటుగా సాక్షాత్తు ఈశ్వరుడు వివరించి చెప్పిన రామనామ మహిమా స్తోత్రం శ్రీరామ రామ రవేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే రామనామ వైభవం ఈ స్తూపంపై లిఖితమై ఉంటుంది. బోధన్లోని షిరిడీ సాయి సంస్థానాన్ని సందర్శించుకోవటం ద్వారా కలియుగ యోగి, రాజాధిరాజైన సాయినాథుడు, ద్వాపర యుగాధిపతి అయిన శ్రీకృష్ణ భగవానుణ్ణి దర్శించుకుని సేవించుకునే మహద్భాగ్యం కలుగుతుంది. ఈ మందిరంలోకి అడుగిడిన భక్తులు దైవకృపను సిద్ధింపచేసుకుని సంతుష్టాంతరంగులవుతారు. సర్వే జనా సుఖినో భవంతు. నిష్కల్మషమైన భక్తి, నిరాడంబరత, చిత్తశుద్ధి వీటి ద్వారా దైవాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. పురాణ పురుషులైన, యోగి పుంగవులైన స్వచ్ఛమైన భక్తికి ఇట్టే ప్రసన్నమవుతారు. అందుకు బోధన్ పట్టణంలో వేంచేసి ఉన్న రాధాకృష్ణులు, షిరిడీ సాయినాథులే ప్రత్యక్ష ఉదాహరణ. వారి దివ్యాశీస్సులు మనపై అమృతధారలై వర్షించాలని వేడుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.